అలాగే 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 మన కోరుతున్నాం. అలాగే సోదరుడు మన మాటల మాంత్రికుడు బీసీలు ఎక్కడున్నా సరే నేనున్నా అని చెప్పేసి పరిగెత్తుకెళ్లే వ్యక్తి మన పేండ్ర వీర. అలాగే చికెన్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ అనుసూరి పద్మ కుక్కల యుగంధర్ గారిని కూడా లక్కోజు సుజాత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముద్రగడ లలిత కుమార్ గారిని, గుగ్గిలపు రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రెడ్డి సూరిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కట్టుపోయిన వెంకటలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముస్లిం సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు జావీద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోతుల అన్నవరం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గారు ఎక్స్ఎంపీ ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మానికొండ వెంకటేశ్వరరావు, ముద్దాల శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోమటి రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కట్టిపోయిన కృష్ణప్రసాద్ గారు జట్లపాలెం వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ బహిరంగ సభకు చేసినటువంటి మన పెద్దలు, అదేవిధంగా బీసీలకు నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి అని ధైర్యంగా చెప్పే మహానాయకులు, అదేవిధంగా మన రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రులు, మన బీసీ పెద్ద నేత అయినటువంటి శ్రీ కారుపూర్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి సలహాలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి మన బీసీ మేధావి, భారతీయ జనతా పార్టీ నాయకులు, యూత్కి ఆదర్శంగా నిలిచినటువంటి మన పితాని వెంకట గారు, అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన మా గురువులు నౌడు వెంకటరమణ గారికి, అదేవిధంగా మన యువ నాయకులు మైక్ పెట్టుకుంటే వదలని మన పెండ్ర వీరన్న గారికి, సమన్వయకర్తగా ఉన్నటువంటి, అదేవిధంగా ఒక మహిళ ముందుకు వచ్చి మన నర్సాపురం పార్లమెంట్కి నేను నిలబడగలను, నేను పోటీ చేయగలను అని ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి సోదరి శ్రీమతి గూడూరు ఉమాబాల్ గారికి, అదేవిధంగా అంతర్జాతీయ శిల్పి, ఎందుకంటే ఆమె ఎన్నో రూపాయలతో ఎన్నో ప్రతిబింబాలు రూపొందించినటువంటి శ్రీమతి దేవికా రాణి గారికి, అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ చైతన్య వేదిక తరఫున ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళే కాకుండా
అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు 1000 మందితో సమానమైనటువంటి నాయకులందరూ కూడా కింద ఉన్నారు. వారందరినీ మనం స్టేజ్ మీదకి ఆహ్వానించలేకపోయినందుకు మేము బీసీ చైతన్య వేదిక ద్వారా తరపున క్షమాపణ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక బీసీ మహాసభ జరగాలంటే దానికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మా బీసీ చైతన్య వేదిక బృందం గత 15 సంవత్సరాల నుంచి 15 నెలల నుండి చాలా సీరియస్గా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలతోటి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఇక్కడ మేము బహిరంగ సభ పెట్టడానికి ముందుకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా చాలామంది ఇక్కడ ఉన్న వారందరూ కూడా మా బీసీ చైతన్య వేదిక తరఫున వెనకాల నుండి మనం ముందు కనపడినప్పటికీ ఎంతోమంది వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి బీసీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా బీసీ చైతన్య వేదిక గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యక్రమాలన్నింటికి కూడా నా పక్కన కుడిభుజంగా ఉన్నటువంటి మా గురువు గారు, అదేవిధంగా బీసీ చైతన్య వేదిక గారు, ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలామంది నడిపిస్తున్నారు. అదేవిధంగా మన నరసాపురం పార్లమెంటు బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీ గుప్పల నాగరాజు గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఇక్కడ, అదేవిధంగా మన ఇక్కడికి వచ్చినటువంటి కడియం సూరిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ బీసీ చైతన్య వేదిక బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం బీసీలలో ఉన్నటువంటి అనైక్యతను, అదేవిధంగా వారిలో చైతన్యం నింపడానికి ఈ బీసీ చైతన్య వేదిక ద్వారా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వారు అన్ని పార్టీల నుంచి, అదేవిధంగా అన్ని కుల సంఘాల నుంచి కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది. కనుక దయతోటి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా బీసీల అభివృద్ధికి, అదేవిధంగా రాబోయే కాలంలో బీసీల అభ్యర్థులను మనం ఎలా గెలిపించుకోవాలి అని అందరూ కూడా తమ సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది బీసీ కుటుంబం కార్యక్రమం కనుక వచ్చిన పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలని విమర్శించడం కానీ, ఒక పార్టీ విమర్శించడం కానీ ఇటువంటి ఏమి చేయకుండా మన బీసీల అభివృద్ధికి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరైతే బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరూ కూడా మనం ఒక వెన్నుదన్నుగా ఉండి వాళ్ళందరినీ ఏ విధంగా గెలిపించుకోవాలి, పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థుల్ని ఏ విధంగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మనందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 5-6 మంది బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనందరూ కూడా గెలిపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఓట్ల మార్పిడి ద్వారా మన అభ్యర్థులందరూ మనం గెలిపించవలసిన అవసరం ఉంది. ఒక స్థానంలో ఒక యాదవ్ నిలబడచ్చు, ఒక స్థానంలో గౌడ నిలబడచ్చు, ఒక స్థానంలో కప్పులు నిలబడచ్చు. అదేవిధంగా వివిధ కులాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా మన ఓట్ల మార్పిడి ద్వారా మన బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా వీళ్ళందరికీ ఓట్లు వేసి గెలిపించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన బీసీ చైతన్య వేదిక సభను వేదిక పైన ఉన్న ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర మంత్రి నాగేశ్వరరావు గారికి, బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు గారికి, పేతాని సత్యనారాయణ గారు మాజీ మంత్రి పెండ్ర వీరన్న గారికి, పెద్దలు అనేక మంది ఉన్నారు వేదిక పైన, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గూడూరు ఉమాబాల. ఒక వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్కి నన్ను ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. నేను ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు ముందుగా మాట్లాడిన పాకా సత్యనారాయణ గారు మాటలు వింటే మీకు చాలా వరకు అర్థం కాకపోయినా బీసీల అభ్యున్నతి కోసం ఎంతమంది ఎంత ప్రయత్నం చేస్తున్నారన్నది మాత్రం అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళ ఎన్నో ప్రయత్నాలు మరి మన వీరవల్లి శ్రీనివాస్ గారి ద్వారా ఇలాంటి సభల్ని వెనక ఉండి నడిపించి బీసీల అభ్యున్నతి కోసం చేసిన ప్రయత్నం వలన ఈరోజు
మనం ముందడుగు వేయగలుగుతున్నాం. దానికి ఫలమే ఈరోజు నాకు ఈ టికెట్ కేటాయించడం. అలాగే వేదిక పైన ఉన్న అనేక మంది వివిధ స్థాయిల్లో పదవుల్లో ఉన్నారంటే బీసీలుగా మనం పోరాటం చేసిన ఈ పోరాట ఫలాలను అనిపిస్తూనే ఇక్కడ ఉన్నాం. మరి ఈ రోజుల్లో ఏ పార్టీ అయినా కావచ్చు, బీసీల యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది. ఏ పార్టీ ఎక్కడ ఏ బీసీకి ఇచ్చినా కూడా గతంలో ఒక ఉన్నత వర్గానికి ఆర్థికంగా బలమైన వారే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అవ్వగలరు అన్న నిర్ణయాన్ని మార్చి ఒక నాయకుడు బీసీకి అవకాశం ఇచ్చినప్పుడు బీసీలందరూ కూడా ఒకే మాట మీద ఉండి నాకు చెప్పలేదు, మమ్మల్ని అడగలేదు, ఇలాంటి మాటలు కాకుండా, ఇది ఎందుకు చెప్తున్నానంటే పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. విడివిడిగా మీటింగులు పెట్టి ఒక ఎంపీ అభ్యర్థి కానీ విడిగా ఎవరిని సందర్శించకూడదు. మేము ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలవడం సమయాభావం వల్ల కుదరదు కాబట్టి బీసీ విద్యార్థి కన్నా రాజకీయంగా ఎంతో చైతన్యం అయ్యారు. మన బీసీ అభ్యర్థి ఎక్కడ ఉన్నా ఏ పార్టీ తరఫున ఉన్నా మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలన్న చైతన్యాన్ని పొందాల్సిన అవసరం ఉంది. అప్పుడు వారు ఇచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటాం. ఉదాహరణకి చెప్పాల్సి వస్తే గతంలో ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గొప్పల తమ్మయ్య గారికి నర్సాపురం పార్లమెంట్ని కేటాయించినప్పుడు ఆయన దాన్ని దక్కించుకోలేకపోయారు. అయినా సరే మళ్ళీ బీసీల్లో ఒక వర్గమైన అత్యధిక శాతం ఉన్న గౌడ శెట్టిపల్లి సామాజిక వర్గమైన నాకు ఈ సీట్ని కేటాయించినప్పుడు దాన్ని పొందాల్సిన అవసరం ఎంత ఉంది. ఇంకొకసారి మళ్ళీ మనం దీన్ని నష్టపోతే పార్టీలు మన వైపు ఆలోచించరు అన్న విషయాన్ని మీరు అందరూ గమనించి ఎక్కడ ఏ అభ్యర్థి ఉన్నా, ఇంకొక ఉదాహరణ ఏలూరు పార్లమెంట్కి చెప్పాల్సి వస్తే యాదవ వర్గానికి చెందిన మన మంత్రివర్యులు కారుమూడి నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ గారికి మరి పార్లమెంట్ని కేటాయించడం జరిగింది. గతంలో ఇలా చేయడానికి ఏ పార్టీలు కానీ ఏ నాయకులు కానీ ధైర్యం చేసేవారు కాదు. ధైర్యం చేస్తున్న నాయకుడు ఎవరు, ఆ పార్టీ ఏంటి అనే దానికన్నా ఎవరికి అవకాశం వచ్చింది, మనం దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, మనకి అధికారం దిశగా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదని అందరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడెం గ్రామంలో మరి జైహో బీసీ ఈ యొక్క బీసీ చైతన్య యొక్క సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ కూడా వేదిక మీద ఇంతమంది ఉండి మీ ముందు మాట్లాడుతున్నాము అంటే మనకి రాజ్యాంగంలో కల్పించిన హక్కుల సాధనలో భాగంగా మన ఐక్యతతో మనం ముందుకెళ్ళడం వల్ల ప్రతి పార్టీ కూడా ఈ రోజున గుర్తించి బీసీ వైపు చూస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలా. నా ముందు మాట్లాడినటువంటి పాగా సత్యనారాయణ గారు, ఉమాబాల గారు కూడా చెప్పారు, ఇది వాస్తవం. ఒకనాడు ఒక సర్పంచ్ తీసుకుంటే మరి సంవత్సరాలు 20, 30, 40 సంవత్సరాలు ఒకే వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉండేవాడు. సమితి ప్రెసిడెంట్లు కానీ మరి ఏదైనా ఒక ఎమ్మెల్యేని కలవాలంటే అనేక రకాలైనటువంటి కష్టాలపడిన పరిస్థితుల నుంచి బీసీలకు స్వాతంత్రం 83 తర్వాత వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలా. కానీ ఈనాటికి కూడా మరి ఏదైతే మనకి జనాభా నిష్పత్తి ఉందో దామాషా ప్రకారంగా చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్స్ మనందరికీ కల్పించాలని చెప్పి ఈ మహాసభ ద్వారా మేమందరం కూడా మనం ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం సరే వారిని డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ నేను కోరుకుంటున్నాం. మరి చెప్పారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్స్ అని. నిజం. మనం ఎవరికైతే సపోర్ట్ చేసి ఎవరినైతే మనం ఎక్కించాలనుకుంటున్నామో వాళ్ళే ఖచ్చితంగా వస్తున్నారే తప్ప పదవులు అలంకరించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని కేవలం మనం వెళ్ళి అయ్యా మాకు మార్కెటింగ్ ఇవ్వండి, మాకు దేవస్థానం ఇవ్వండి, మాకు ఇవ్వండి అనేటువంటి అడుక్కునే పరిస్థితి నుంచి మాకెందుకు ఇవ్వనేటువంటి పరిస్థితి రావాలి అంటే వేదిక వెళ్ళినటువంటి పెద్దలందరూ కూడా మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి మార్గాల్లో మనం ముందుకెళ్ళాలి. మనలో కూడా అయితే తీసుకోవాలి. పార్టీలు కాదు పక్కన పెడితే వాళ్ళ పార్టీలు కాదండి, ఎవరు ఏది చేసినప్పటికీ మన యొక్క సంఘం,
మన యొక్క సమాజం, మన సమాజంలో మనకు ఒక గుర్తింపు రావాలి. మన ఐక్యతలో ముందుకెళ్ళి ఆ గుర్తింపు సాధించుకోవడం కోసం మరి అంబేద్కర్ గారు చెప్పారు, సమీకరించు, బోధించు, సాధించు అని చెప్పి. ఆ సమీకరణలో భాగంగా ఈరోజు ఇదంతా నిండిపోయి ఉన్నారు. మరి మనకి ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ మరి మనలో మనకి ఐక్యతతో ముందుకెళ్ళకపోతే రేపు రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గుర్తింపు కూడా లేకుండా ఏ పార్టీలైనా చేయడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనందరం గమనించి, ఇక్కడ వీరవల్లి శ్రీనివాస బృందం గత 10-15 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్న 10 సంవత్సరాలుగా బీసీ చైతన్య వేదిక అనే దాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి యొక్క జాతి ఔన్నత్యం కోసం, ఈ యొక్క బీసీల వెనకబడతనం నుంచి బయటకు తీసుకురావడానికి అనేక విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, మరి ఆ మిత్రుడు చెప్పాడు, వచ్చిన ప్రతి మనిషి కూడా ఒక 1000 మందికి సమానం చెప్పేటువంటి వ్యక్తులని. సోదరులారా, ఈ యొక్క విషయంలో మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేసి మనందరం కూడా జాతి ఐక్యత కోసం, జాతి సంఘటన కోసం మీ అందరూ చేయి కలిపి ముందుకు తీసుకెళ్ళండి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇచ్చినటువంటి పార్టీ గుర్తింపును తీసుకుని వాళ్ళకి సపోర్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఓన్లీ 2 minutes. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీసీల ఆత్మీయ సమ్మేళన సభకు సభాధ్యక్షులు బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారు, వారి బృందానికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇటీవల కాలంలోనే నరసాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి గౌరవనీయులు శ్రీమతి ఉమాబాల గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అతి తక్కువ టైం ఉన్న కారణంగా ఎవరిని కూడా పేరు పెట్టి చెప్పబోతా ఉన్నాను, క్షమించాలి. ఈరోజు చాలా ఆనందకరమైన సంఘటన. బీసీలందరూ కూడా కలిసి ఒక వేదికగా ఒక సభా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈరోజు పలు అంశాల మీద మాట్లాడుకోవటం ఒక మంచి వాతావరణం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే చాలా ఇబ్బందితో కూడిన పని అయినప్పటికీ కూడా వీరవల్లి శ్రీనివాస్ గారి బృందం, దానికి సంబంధించినటువంటి వెనకాల నుండి నడిపించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియపరుస్తూ, ఈరోజు ఒక అంశాన్ని మనందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, బీసీలుగా 5-6 కులాలే కాదు, 139 కులాలుంటే ఏ కులానికి ఏం చేయాలి, ఏ కులానికి ఏ విధమైనటువంటి ఆత్మగౌరవం కావాలి అనే దాని మీద ప్రతి ఒక్క కులం నుంచి కూడా పనిచేసినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తాం. అందులో భాగంగా అనేక పార్టీలు కానీ లేకపోతే అనేక మంది ప్రముఖులు కానీ ఈ బీసీల కోసం, బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద అనేక సందర్భాల్లో మాట్లాడేటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూడటం జరిగింది. కానీ మీ అందరికీ కూడా ఒక అంశాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. ఈ సమాజంలో బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి బీసీలుగా ఏ ప్రతినిధిని ఎక్కడ పెట్టినా బీసీ యొక్క ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా మనం ఆ వ్యక్తి కూడా ఉంటే పనిచేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను మిత్రులారా. వాస్తవం ఇలా అనేక పార్టీలు ఉండొచ్చు, అనేక పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొవచ్చు, కానీ మన కాన్సెప్ట్ అంతా, మన ప్రధాన ఎజెండా బీసీలకు మనం అండగా ఉంటున్నామా, బీసీలకు మనకి బీసీలు ఎరకలాగేస్తున్నామా అనే దాని మీద మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆలోచించాలి. అంతేకాకుండా మీరందరూ కూడా గమనించండి, వాస్తవాలు మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనం చూసాం, స్వతంత్రం వచ్చిన తర్వాత తెలియజేస్తున్నాం, ఈ పౌరుషం జనం తీసుకొచ్చే దాంట్లో ఉండాలి, మన గౌరవాన్ని పెంచుకోవాలి. ఇక్కడ వచ్చిందే తక్కువ, దాంట్లోనే ఇదే పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మనకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ అతను వైఎస్ఆర్ పార్టీ అనకూడదు. వైఎస్ఆర్ పార్టీ అనకుండా ఒక పార్టీ ఇన్ని పదవులు ఇచ్చింది, రాబోయే పార్టీలు కూడా ఈ పదవులు ఇస్తే బాగుంటుందని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండండి. మన పౌరవర్షాన్ని ప్రతి ఒక్కళ్ళు మీటింగ్ అనౌన్స్ చేయగానే
ఎక్కువ మంది రావటానికి చూపించండి. రేపు నుంచి మీరు ఇప్పుడు పౌరుషంగా లేచారు కదా, ఈ పౌరుషం 100 మందిని తీసుకురండి. అప్పుడు మీ గొప్పతనం బయట ఉంటుంది, బీసీ గౌరవం పెరుగుద్ది. అంతేకాని చిన్న మార్పులు పెద్ద మార్పులు కప్పులు వేసిపోతే ఎట్లా? ఒకళ్ళు 5 ఏళ్ళు ఒకలా అనేట్టుగా అందరూ ఒకలా ఉండరు, అందరూ ఒకలా మాట్లాడలేరు. కొంచెం చేస్తే అర్థం చేసుకోవాలి. అన్నీ వివిధ పార్టీల్లో ఇక్కడ ఉండొచ్చు. ఇవాళ నా కుటుంబ సభ్యులైన బీసీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 65% ఉన్న బీసీలు ఒక్కటిగా ఒక మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆవేశాలకి గురికాయి మనల్ని ఇంకా మైనస్ చేసుకోవద్దని చెప్పి మిమ్మల్ని చేతులెత్తి కోరుతున్నాను. ఇవాళ నేను అసలు ఎమ్మెల్యే సీట్కి ట్రై చేశాను. ఆ రోజుల్లో కష్టపడడానికి తిరిగాను. కొన్ని కారణాల చేత నాకు రాలేదు, వేరే వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చారు. కానీ నేను అలాగే ఉండి కష్టపడి గెలిపించాం. తర్వాత నాకు జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. నేను అన్ని వర్గాల వారిని, నా దగ్గరికి ఎవరు వచ్చినా పనిచేసేయటం నాకు అలవాటు. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ వర్గం ఈ వర్గం అని చూడండి. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మేలు జరగాలి. నా దగ్గర వచ్చిన వాళ్ళు ఆ పని అయిందంటే నాకు సంతోషం. ఆ రకంగా చేసి పెట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, మీ అందరి దయ వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా బీసీలకి గౌరవించి, బీసీలకి మంచి చేసి, బీసీలకి సహాయపడి, మీ డబ్బు సాయం చేయవలసిన లేదు, మాట సాయం చేస్తే చాలు. 10 మంది వస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. మన బీసీలో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు తక్కువ. ఇవాళ ఉమాబాలకి అవకాశం వచ్చింది. ఉమాబాల పార్లమెంట్కి సరిపోదు, ఎమ్మెల్యేకే నేను సరిపోనంది. కానీ అవకాశం ఒక పార్టీ ఇచ్చింది కాబట్టి పార్టీ కన్నా బీసీకి మీరు గౌరవం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ బీసీకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆవిడ్ని గెలిపించుకుంటే మళ్ళీ రేపొద్దున ఇంకో బీసీకి అవకాశం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం దాని మీద చూపించాలి. ఇచ్చారంటే మన బీసీకి డబ్బులున్న వాళ్ళు తక్కువ. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసేదానికి మనం అందరం కృషి చేయాలి. నేను ఎందాక చెప్పాను, జేబులో డబ్బు ఖర్చు పెట్టద్దు, మాట సాయం చేయండి. మీరందరూ మాట సాయం చేయండి. ఈ బీసీ వేదికని ఏర్పాటు చేసిన శ్రీనివాస్కి సార్థకం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తామన్నమాట. ఇవాళ ఒక పార్టీ శ్రీకాకుళం ఎంపీ బీసీ, విజయనగరం ఎంపీ బీసీ, వైజాగ్ ఎంపీ బీసీ, రాజమండ్రి ఎంపీ చౌదరీస్ పోటీ చేసే దాంట్లో గూడూరు శ్రీనివాస్కి, అతనికి చెట్టుపల్లి అతనికి బీసీకి ఇచ్చారు. నరసాపురం బీసీ రాజులకి ఇచ్చేది. ఇప్పుడు నా ఏలూరు చౌదరీస్కి ఇచ్చేది నా కొడుక్కి సునీల్ కుమార్కి బీసీ ఇచ్చారు. ఏదైతే నరసరావుపేట ఎంపీ ఉందో చౌదరీస్కి ఇస్తారు, అక్కడ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు. ఇంకా కొన్ని డిసైడ్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఇలా ఎమ్మెల్యేలు కూడా చాలా ఎమ్మెల్యేలు ఒక పార్టీ ఇవాళ ఇచ్చింది. ఇవాళ ఎమ్మెల్యేలు మైలవరం చౌదరీస్ పోటీ చేసే కాడ యాదవ్ని పెట్టారు. ఏదైతే కలిగిరి రెడ్లు పోటీ చేసే కాడ యాదవ్ని పెట్టారు. ఏదైతే మన మన మధుసూదనం పోటీ చేసే అది యాదవ్ పెట్టారు. ప్రతి చోట కూడా బీసీని యాదవుల్ని పెద్ద ఎత్తున ఇస్తున్న పార్టీ. వాళ్ళ నిలబడిన వాళ్ళకి కష్టపడి మీరు సహాయం చేయండి. సహాయం అంటే డబ్బు సహాయం కాదు, మాట సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఎవరైనా సరే ఏ పార్టీ ఇలాగ మనం చేసుకుంటే ఇంకా 10 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని మీటింగులు పెడుతున్నారంటే ఎందుకు పెడుతున్నారు? ఆ మీటింగ్ 12 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంగా నుంచి కష్టపడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, చేస్తున్నారు. ఏది అయ్యింది ఇప్పుడు ఈ మీటింగ్కి? ఏది ఎక్కడ? వాళ్ళ కష్టపడిన దానికి ప్రతి ఎక్కడ తిరిగారు, ఎన్ని నెలల నుంచి తిరుగుతున్నారు, ఎక్కడున్నారు, ఏమయ్యారు? దాని మీద మీ ప్రతాపం చూపించండి. ఫోన్ చేయండి. మీకు తెలుసున్న వాళ్ళు ఎందుకు రాలేదు ఈ మీటింగ్ అని ఫోన్ చేయండి. పాలకొల్లు నుంచి ఎందుకు రాలేదని అడగండి. నరసాపురం ఫోన్ చేయండి, ఎందుకు రాలేదని అడగండి. ఉంగుటూరు నుంచి అడగండి, ఈ ఊరు నుంచి అడగండి. మీ ప్రతాపం వాళ్ళ మీద చూపించండి.
మళ్ళీ ఒక మీటింగ్కి కిలకలు నాడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాని మీద మీరు చూడండి, తప్పని లేచిపోతున్నారు. ఏంటని తెలుస్తుంది? ఎవరు మీ కుటుంబ సభ్యులే కదా ఇక్కడ. 5 ఏళ్ళు ఒకలా లేనట్టుగా అందరి మనసులో ఒకలా ఉండవు. ఇదంతా అర్థం చేసుకుని ఓపికగా ఉండండి. అన్నీ మంచి జరుగుతాయి, మంచి జరుగుతుంది. ఇక్కడ సార్థకం ఏర్పడుతుంది. ఎన్ని కష్టాలు పడ్డారు ఈ మీటింగ్ కోసం, ఎన్ని శ్రమ పడ్డారు ఈ మీటింగ్ కోసం. ఒక్కసారి మీరు తెలిసిపోతే ఏంటి తర్వాత మీరు ఆలోచించండి. ఆలోచన ఉందా మీకు? ఏమని అనుకుంటారు, ఏమని మాట్లాడుకుంటారు, మన గురించి ఏమవుతుంది, మనం చులకన అవుతామా అనే ఆలోచన ఉందా? బలంగా ఉందాం, బలంగా ఉందాం. 10 మందిని చేర తీసుకుందాం, 10 మందిని మంచి చేసుకుందాం, 10 మంది కుటుంబాలకు మేలు చేద్దాం, మాట సాయం చేద్దాం. నా కుటుంబ సభ్యులందరినీ కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా చాలా మాట్లాడాలి, కానీ నేను ఈ మీటింగ్లో మాట్లాడదలుచుకోలేదు. మరొక మీటింగ్లో మళ్ళీ కలుసుకుందాం, మాట్లాడుకుందాం. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నా బీసీ కుటుంబానికి థ్యాంక్ యూ. నమస్కారం. బీసీ బహిరంగ సభ జరపాలని ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి మా బృందం తరపున 3 కార్లు వేసి కూడా తిరిగి చేసినప్పుడు కూడా కొంతమంది కావాలని ఈ ఉద్యమాన్ని జరిగింది. అదేవిధంగా మన బండి ఆదికృష్ణ గారు, అదేవిధంగా మన జిఆర్కే గారు పాలకొల్లు, అదేవిధంగా పాలకొల్లు నుంచి ఇదే విధంగా అన్ని మండలాలు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ చైతన్య వేదిక ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వేర్వేలు శ్రీనివాస్ గారు, వారికి సహకరించినటువంటి వారి బృందానికి, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి సివిల్ సప్లైస్ మంత్రివర్యులు గౌరవనీయులు మన కారుమూరి నాగేశ్వరరావు గారు, మరొక ముఖ్య అతిథి ప్రముఖ బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ గారు, అదేవిధంగా నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త సోదరు ఉమాబాల్ గారికి, మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారి తనయులు వెంకట్ గారికి, మరి వేదికను అలంకరించినటువంటి బీసీ సోదరులకు, పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి బీసీ సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. బీసీ చైతన్య వేదిక అనేది మరి యొక్క జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, చాలా చక్కగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా మరి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకుల్ని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారి యొక్క మనోభావాలు తెలుసుకోవడమే కాకుండా రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి కూడా ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు రాబోయే కాలంలో బీసీలకి అవకాశాలు కల్పించేటువంటి విధంగా బీసీలకి రావాల్సినటువంటి రాబోయే కాలంలో బీసీలకి తామాషా పద్ధతిలో జనాభా ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు ఇచ్చినప్పుడే మరి బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, ఏదైతే ఆశించారో ఆ ఆశించినటువంటి విధంగా మరి రాబోయే కాలంలో రాజకీయ పార్టీలన్నీ కూడా అవకాశాలు కల్పించాలనే విధంగా కూడా మరి మీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషికి మరి ప్రతి ఒక్కరు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఆ పార్టీలోనే వారు ఎక్కడా కూడా రాజకీయ పార్టీలను అడగలేనటువంటి పరిస్థితి. కానీ ఇటువంటి చైతన్య వేదికల ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా మనకి రాజకీయ పార్టీలు అవకాశం కల్పించకపోతే ఎందుకు ఎవరైనటువంటి విధంగా ప్రశ్నించడానికి, అదేవిధంగా మన తరఫున పోరాటం చేయడానికి, మన తరఫున మాట్లాడటానికి మరి ఇటువంటి వేదిక అనేది ఉందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా మరి దీనికి సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా మనం అవసరం వచ్చినప్పుడు ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి తగు న్యాయం జరగడానికి, భావి భవిష్యత్ తరాల వారందరికీ మేలు జరగడానికి తప్పనిసరిగా మనందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి రాజకీయ పార్టీలని మరి న్యాయబద్ధంగా అడిగి మన యొక్క హక్కుల్ని మనం పరిరక్షించుకునే విధంగా మనందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా మనందరం కూడా ముందుండాలని, అదేవిధంగా
గ్రామ స్థాయిలో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో మనం పోటీతత్వంతో పనిచేసి మా బీసీ నాయకత్వాన్ని మీరందరూ కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పెంపొందించుకుని రాబోయే కాలంలో బీసీలకు సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా మీరందరూ కూడా ముందుండాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీసీలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఏ రాజకీయ పార్టీ అయితే బీసీని గుర్తిస్తుందో ఆ యొక్క రాజకీయ పార్టీకి మేమందరం కూడా వెన్నుదన్నుగా ఉంటామనే విధంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు అవకాశాలు కల్పించండి. అన్ని పార్టీల్లోనూ కూడా ఈ రోజు అవకాశాలు వస్తూ ఉన్నాయి, మాకు కూడా అవకాశాలు కల్పించండి అనే విధంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పార్టీ గుర్తిస్తే మరో పార్టీ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీ విప్లవం వచ్చింది. ఈ రోజు బీసీ విప్లవం ద్వారా రాబోయే కాలంలో, ఎందుకంటే గతంలో మనందరూ కూడా నష్టపోవడం జరిగింది, కానీ ఈరోజు అందరూ కూడా చైతన్యవంతులయ్యారు, అవగాహనతో ఉన్నారు. సంపూర్ణంగా ఈ రోజు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేస్తుందనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, నాయకులుగా ఉన్నాం. మనందరం కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా గౌరవించి ఒకే తాటి మీద తీసుకొచ్చేటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా ఏదైనా సమస్య ఉంటే మన పరిష్కారం చేసేటువంటి విధంగా ఆ యొక్క బీసీ యొక్క మనోభావాన్ని గౌరవించేటువంటి విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏంటంటే ఈరోజు బీసీ అంటే ఒక కులం కాదు, ఈరోజు అనేక కులాలు ఉన్నాయి. మనందరం కూడా విడివిడిగా ఉన్నా కానీ అందరం కూడా ఒక్కటిగా భావించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో, ఎందుకంటే ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా సాహసం చేయలేదు. ఈరోజు నర్సాపురం కానివ్వండి, ఏలూరు కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, మూడు కూడా బీసీకి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మీరందరూ కూడా మరి తప్పనిసరిగా ఎవరైతే అవకాశాలు ఇచ్చారో మన పార్టీ పక్కన పెట్టండి. ఏదైనా సరే బీసీ అభ్యర్థుల్ని కనుక గెలిపించుకున్నట్లయితే మనకే కాదు భావి భవిష్యత్ తరాలకు కూడా మనం మేలు చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఆ రోజునే ఇటువంటి చైతన్య వేదికకి ఒక గౌరవం ఉంటుందనే విషయాన్ని ఒక పునాది వారు చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు మన శ్రీనివాస్ గారు పెట్టినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మన రాజకీయ పార్టీలుగా ఉండి పార్టీల్ని మనం అడగాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈరోజు రాజకీయ పార్టీల్లో మరి ఏదైనా సరే పార్టీ నష్టం చేస్తే, ఏదైనా ఇబ్బంది పెడితే అడిగేటటువంటి హక్కు ఇటువంటి బీసీ చైతన్య వేదిక ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ మహాసభకు, ఈ బహిరంగ సభకు ఎంతో మంది కార్యకర్తలు దీనికోసం పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఈ కార్యక్రమం మేము చేయడానికి మాకు చేయూతనిచ్చినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు ఇక్కడ మన అందరూ కూర్చోవడానికి మనకి ఒక డయాస్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మన కాలపూడి నాగేశ్వరరావు గారిని మనం అందరూ గౌరవించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయినటువంటి మన గౌరవనీయులు పితాన్ సత్యనారాయణ గారు కూడా, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్, జై పూలే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం
మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.